హల్లెలూయా. ఇక సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో? ప్రైజ్ ది లార్డ్. ఎవరు దుఃఖం లేదా? అందరు చప్పట్లు కొడుతూ. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏమన్నట? సంతోషములు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇంట్లో దుఃఖం ఉండొచ్చు, అయితే దేవుని సన్నిధిలో దొరుకుతుందట సంతోషం దొరుకుతుంది. అందుకని భక్తులు పాట రాశారు, రాజాని నివాసములో రాత్రి పగలు ధ్యానించేదా, యేసు రాజాని నివాసములో రాత్రి పగలు ధ్యానించేదా, స్తుతించి సంతోషించేదా, నేను స్తుతించి సంతోషించేదా, నా దుఃఖమంత పరచెదరు, నా బలమా నా కోటయు ఆరాధన నీకే, నీవుండు స్థలము ఆరాధన నీకే, నా బలము నా కోటయు ఆరాధన నీకే, నా రాజుచోడు నీవుండు స్థలము ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా నీకేనయ్యా, ఆరాధన హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేస్తుంటే ఆయన మనకి ఎలా ఉంటాడ? మనకు బలముగా, కోటగా, హల్లెలూయా, మనకు అండగా, మనకు బండగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కదా. ఆయన ఆ విధంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎంత దుఃఖం ఉన్నప్పటికీ, హల్లెలూయా, ఆయన తన సంతోషముతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని నింపేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనము ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రభు నామాన్ని మనం స్తుతించాలి, ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆయన స్తుతిస్తామో, ఆయన నామాన్ని ఆరాధిస్తామో, ఎప్పుడు ఘనపరుస్తూ ఉంటామో, ప్రతిరోజు కూడా మన జీవితంలో దుఃఖానికి బదులుగా ఏమంట? ఆయన సంతోషం కదా. లోకంలో మనం ఉన్నాం. మరి లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైన కష్టాలు మరి ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోకంలో ఉండే కష్టాలు, ఇక కన్నీరు, ఇరుకులు, ఈ ఇబ్బందులలో హల్లెలూయా మనకు ఆదరణ, మనకు ఆశ్రయము, మనకు సంతోషం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధియే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి భాగ్యాన్ని దేవుడు ఆయన ప్రజలైన మనకు అనుగ్రహించాడు. అందుకనే మన జీవితంలో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏడ్చుకుంటా కూర్చుంటే సాతానుడు ఏం చేస్తాడు? నేను తొక్కేస్తాడు, నిన్ను కృంగజేస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం స్తుతించి ఆరాధించాలని కనపరుస్తామో సాతానుడు పారిపోతాడు. అందుకనే పాట ఉంది కదా, స్తుతించిన సాతానుడు పారిపోతాడు, స్తుతిస్తే సాతానుడు పారిపోతాడు, గొడిగితే సాతానుడు తిరిగి వస్తాడు. సాతాను తిరిగి రావాలా? పారిపోవాలి.
సాతానుడు పారిపోతే మనకు సంతోషం. హల్లెలూయా. పొడిగితే సాతానుగాడు తిరిగి వస్తాడు. అందును బట్టి దేవుని బిడ్డలైన మన జీవితాల్లో స్తుతించేవారుగా ఉన్నారు. అందుకని దేవుని వాక్యంలో చూస్తాం, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, మంచిది, అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీర్వైన దేవుడు, నేను మన దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన మన స్తుతుల సింహాసనం మీద ఆశీర్వైనప్పుడు, హల్లెలూయా, మనకు విరోధముగా, నీకు విరోధముగా, హల్లెలూయా, ఏ ఆయుధములు పనిచేస్తాయో ఆ ఆయుధములు అన్నీ కూడా మరి లయపరచబడేవిగా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గతించిన రాత్రి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా, ఈరోజు ప్రభువా నీ బిడ్డలకు ఏ వాక్యం నేను చెప్పాలా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు మాట్లాడాడు, సాక్ష్యం గురించి మరి వాక్యం చెప్పమన్నాడు. హల్లెలూయా. దేని గురించి వాక్యము? సాక్ష్యం గురించి వాక్యం చెప్పమన్నాడు. హల్లెలూయా. సాక్ష్యం గురించి వాక్యం చెప్పాలంటే ఏం చెప్పాలి? నా సాక్ష్యం చెప్పాలా? వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు అనేకమైన ఆలోచనలు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మరి ఈ లేఖనాల వైపు నా యొక్క మనస్సును తీసుకుని రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటున్నాము, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి సాక్ష్యం అంటే ఇది? ఎటువంటి సాక్ష్యము? దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సాక్ష్యము? ఆయన్ను మరి మరణము ఎడబాపునంత వరకు కూడా, హల్లెలూయా, ఆయన జీవితంలో ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హల్లెలూయా కదా. ఆయన లోకాన్ని విడిచేంత వరకు కూడా దేవునికి ఇష్టంగా ఉన్నాడు. మరి ఆయన కొనిపోబడక మునుపు వరకు కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడంట? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లేఖన భాగమును ధ్యానం చేస్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సాక్ష్యము. హల్లెలూయా కదా. దేవుడు మన జీవితాల్లో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చారు. హల్లెలూయా కదా. కొంతమంది చీకటిలో ఉంటున్న వారు, ప్రభువు ఎరగని వారి యొక్క జీవితంలో ప్రభు వాక్యాన్ని వినినప్పుడు, ఆయన సత్యాన్ని గ్రహించినప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపపడి మరి ప్రభువుకు తమ హృదయాలను ఇచ్చి ప్రభు ఎటువంటి సంతోషాన్ని, ఎటువంటి ఆనందాన్ని ఇచ్చాడన్న సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాల్లో ఎటువంటి సాక్ష్యం అంటే, నాకు రోగం బాగైంది, యేసులో ఉన్నటువంటి నన్ను స్వస్థపరచాలనేది సాక్ష్యం. కొంతమంది ఏం సాక్ష్యం చెప్తారంటే, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభువును నేను ఆశ్రయించాను, ప్రభువు నమ్ముకున్నాను, ప్రభు ఏం చేశాడు? నా యొక్క ఆర్థిక సమస్యల నుంచి నన్ను విడిపించాడు. హల్లెలూయా. ఇంకా కొంతమంది సాక్ష్యాలు ఏమంటే, మరి నేను పరీక్షలో
నేను మంచి మార్కులతో పాస్ అవడానికి దేవుడు కృప చూపించాడనే సాక్ష్యం. ఇంకా కొన్ని సాక్ష్యాలు ఏమంటే వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవుడు నాకు వివాహమును మరి చక్కటి వ్యక్తితో వివాహం జరిగించాడు అన్న సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. కొంతమంది నాకు పిల్లలు లేరు, సంతానం లేరు, అటువంటి సమయంలో దేవుడు నాకు ఏం చేశాడు, మరి దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చాడు అని అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు మరి చెప్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ రోగాలు బాగవడము, దేవుడు సంతానాన్ని ఇవ్వడము, ఇక వివాహాల విషయంలో దేవుడు సాయం చేయడము, ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించడము, ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఇవి మరి దేవుని మహిమార్థమై మనం చెప్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో మరి ముఖ్యమైన సాక్ష్యము ఏమంటే, ఎప్పుడు మనము ఈ యొక్క సాక్ష్యానికి ఒక డెఫినేషన్, ఈ సాక్ష్యం అంటే ఏమంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక పొరుపు నేను ఏ విధంగా ఉన్నాను, నా జీవితము నా బ్రతుకు ఏ విధంగా మరి ఉంటూ ఉంది, ఎటువంటి పాపపు స్థితిలో నేను జీవించాను, ఎటువంటి మరి ఈ యొక్క చెడు నడతలు నడిచాను అనేది మరి యేసు ప్రభువును ఎరగనప్పుడు ఉంటున్న జీవితం. హల్లెలూయా. అందును బట్టి అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడును అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను పాపులలో ప్రధాన పాపిని, నేను తెలియక చేసి కనికరించబడ్డాను అన్న యొక్క అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పేసి మరి చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా విషయం ఏం చెప్తున్నా అంటే, గలతీయులకు రాసిన పత్రికలో 2:20 చూసుకుంటున్నాము. చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. సాక్ష్యము అంటే ఏంటంటే, ప్రభువుని నమ్మకం నేను ఏ విధంగా ఉన్నాను. అయితే ప్రభువు నన్ను దర్శించిన తర్వాత, హల్లెలూయా, ఫలాని వాక్యం చేత దేవుడు నన్ను సంధించినప్పుడు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, నా జీవితము ఏ విధంగా మారింది. హల్లెలూయా. నేను ఏ విధంగా వాటన్నిటిని నేను జయించాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఏ విధంగా నేను జీవిస్తా ఉన్నా, దేవుని కొరకై, దేవుని మహిమార్థమై నేను ఏ విధంగా నేను జీవిస్తా ఉన్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇది సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రారంభంలో మరి ప్రభువుని నమ్ముకున్నప్పుడు అనేకులు సాక్ష్యం చేస్తారు. చాలా సంతోషం కదా. సాక్ష్యం ద్వారా మనం ఏం చేయాలి? దేవుడి నామాన్ని మనము మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సాక్ష్యము ఎంత వరకు ఉండాలంటే, ఈ హానోకు మరణము మరి ఆయన కొనిపోబడినంత వరకు దేవునికి ఇష్టడైనని సాక్ష్యం పొందాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా ప్రభువు మనం పిలిచేంత వరకు, యేసుక్రీస్తు ప్రభువు ఆయన రెండవ రాకడ వరకు కూడా మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉండాలంటే, దేవునికి ఇష్టలై మనం ఉండాలనే సాక్ష్యము
మనం పొందుకునే వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి మనము సాక్ష్యము చెప్పడము దేవుని మహిమపరచడం. అయితే సాక్ష్యం చెప్పడమే కాదు, కానీ దేవుని కొరకు సాక్షులుగా జీవించేది అది మరీ ఇంకా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. నేను 1978లో ప్రభువుని నేను నమ్ముకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు 1978లో మరి ప్రభువుని నమ్ముకున్నాను. నా చిన్న వయసులో మరి దేవుడు మా కుటుంబంలో, మా నాన్న జీవితంలో భయంకర త్రాగు నుంచి విడిపించే దాన్ని బట్టి మరి ప్రభువుని మేము నమ్ముకోవడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే అది పుట్టకతో ప్రభు నమ్ముకున్న విశ్వసించారు. అయితే మన జీవితంలో ఎదుగుతూ ఒక వయసుకు వచ్చినప్పుడు ఏమంట ఒక వయసుకు వచ్చినప్పుడు అనేకమైన శోధనలు మనకు వస్తాయి. హల్లెలూయా. అయితే ఈ శోధనలో ప్రభు కొరకు మనము ఏ విధముగా నిలబడ్డాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ విధంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి మనం బలపరిచాడు, స్థిరపరిచాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అంటారు, నువ్వు రక్షణ పొందావా బాబు అంటే మా నాన్నగారు పాస్టర్ గారండి అంటారు. ఇంకా కొంతమంది మీరు రక్షణ పొందారంటే మా నాన్నగారు లేక మా తాతగారు బిషప్ అండి అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన నాన్నగారు పాస్టరే కావచ్చు, మన తాతగారు బిషపే కావచ్చు. హల్లెలూయా. ఎవరి రక్షణ వారిదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అందును బట్టి మన జీవితంలో ఏం కలగాలంటే సాక్ష్యాన్ని మనము కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. మీకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మేమేమంటున్నామంటే కొన్ని విషయాలు అడుగుతాం. అడిగినప్పుడు మీరేం చెప్తారు? అదే విధంగా ఉంటాను అని చెప్పేసి చెప్తారు కదా. యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడా అంటే క్షమించాడని మీరు నమ్ముతున్నారంటే నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభువుని మీరు స్వతంత్రంగా అంగీకరించారంటే అంగీకరించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నీ పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడంటే తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని కష్టమైన నష్టమైన ఎటువంటి పరిస్థితి అయినా మరణ పర్యంతము నేను సినిమాలు చూడను. హల్లెలూయా. వక్కాకు వేయను. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అన్య సంబంధమైన ఆచారంలో నేను పొందను. ప్రైజ్ ది లార్డ్. ఇక మీదట ఏ పరిస్థితి అయినా కూడా నేను ఏ విధంగా జీవిస్తానో సాక్ష్యంగా నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటున్నావా అంటే తీర్మానం చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నేను ఏం చేస్తాను? నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేము మీకు ఏమిస్తాము? బాప్తిస్మం ఇస్తాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతాయి కదా. ఇక బాప్తిస్మము తీసుకున్నప్పుడు మీ సాక్ష్యాన్ని బట్టి మీకు మరి బాప్తిస్మము ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని బాప్తిస్మం ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఏది కాపాడుకోవాలి? సాక్ష్యం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎక్కడ నీ సాక్ష్యం కాపాడుకోవాలి? చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపొస్తలుల కార్యములు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ
సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాము ఎక్కడైనా సాక్ష్యం అంట యెరూషలేములోను. చెప్పండి, ఎక్కడ? యెరూషలేములో. రెండవది యూదయలో. మూడవది సమరయలో. నాలుగవది భూదిగంతముల వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెరూషలేము అనగా అర్థం ఏమంటే ఇల్లు అని అర్థం. చెప్పండి, ఏంటి? ఇల్లు. ఎక్కడ సాక్ష్యంగా? ఇంటిలో సాక్ష్యం. హల్లెలూయా. రెండవది యూదయలో. యూదయ అనగా అర్థం అంటే సంఘములో. ఎక్కడ సాక్ష్యంగా? చెప్పండి, సంఘములో సాక్ష్యం. సమరయలో. సమరయ అనగా అర్థం ఏంటి? అన్య జనుల మధ్యలో సాక్ష్యంగా. తరువాత భూదిగంతముల వరకు సాక్ష్యంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సాక్ష్యము ఎక్కడ ప్రారంభము కావాలంట? ఇంటిలో నుంచి మన సాక్ష్యం ప్రారంభం కావాలి. హల్లెలూయా. కదా, ఇంటిలో సాక్ష్యం. భార్య భర్తను గురించిన మంచి సాక్ష్యం చెప్పాలి. భర్త భార్యను గురించిన మంచి సాక్ష్యము చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి ఏం చేయాలంట? మంచి సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అంటే ఆ సమయంలో ఆ కుటుంబము ఏ విధంగా ఉంటుందంటే సాక్ష్యం కలిగిన కుటుంబముగా ఉంటుంది. హల్లెలూయా. ఆ కుటుంబము దేవుని నామాన్ని మహిమపరిచే కుటుంబముగా మరి ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2 ఏదంట? యూదయ. హల్లెలూయా. యూదయ అంటే ఏంటంటే సంఘము. ప్రైజ్ ది లార్డ్. మనమందరూ సంఘంగా ఉన్నాం. సంఘంగా ఉంటున్న మనమందరూ కూడా ఏమైతున్నాము? ఆయన అంగములై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంగా ఉంటున్న మనమంతా ఏమైతున్నామా? ఆయన అంగమై ఉంటా ఉన్నాం. హల్లెలూయా. ఈ సంఘానికి శిరస్సు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. సంఘము నాకు మరి ఆయన శిరస్సుగా ఉంటున్న యేసు ప్రభు యొక్క శరీరం ఎవరంట? సంఘము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ సంఘం ఎవరంట? నీవు నేను మనమందరమే ఆయన సంఘం. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడిన వారము, ఆయన రక్తములో విమోచించబడిన మనమందరం. చెప్పండి, మనమందరం కూడా సంఘముగా మరి ఉంటా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సంఘము మరి ఈ సంఘానికి ఈ సంఘములో ఎవరున్నారు? మనమందరం కూడా ఉన్నాము. విశ్వాసులుగా మనం ఉంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ యొక్క సంఘములో ఏం కావాలి? సాక్షులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? సాక్షులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, అలాంటి బ్రదర్ గురించి చెప్పాలి అంటే ఆయన గురించి ఏమంట? ఒక మంచి సాక్ష్యం. హల్లెలూయా. పలువురు సహోదరుల గురించి చెప్పాలి అంటే ఏంటి? ఒక మంచి సాక్ష్యం. హల్లెలూయా. పాస్టర్ గురించి చెప్పాలంట పాస్టర్ గారికి ఒక మంచి సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. సంఘము ఎటువంటి సంఘముగా ఉండాలంట? సాక్ష్యం కలిగిన సంఘముగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటువంటి సంఘము? సాక్ష్యం కలిగిన సంఘం. అంటే సంఘములో ప్రతి విశ్వాసి కూడా ఏం కలిగి ఉండాలంట? సాక్ష్యం. అందుకని ఎఫెసు రాసిన పత్రికలో మనం చూస్తాం. చూడండి, 5వ అధ్యాయము. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము చదువు 22వ వచనం నుంచి. చదువు.
క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. అమ్మా ఒక నిమిషం 22 వచ్చిన స్త్రీలారా ప్రభువునికి వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ చూస్తున్నాము వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు? నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరచుటకు పవిత్రపరచడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం చేత సంఘము ఏం చేయబడుతుందో ఉదక స్నానం. హల్లెలూయా. స్నానం ఎందుకు చేయాలా? స్నానం ఎందుకు చేయాలమ్మా? మనలో ఉన్న మురికి ఎంత పోవాలంటే మనము స్నానం చేయాలి. హల్లెలూయా. అలాగే వాక్యం చేత ఉదక స్నానము ఎందుకు అంటే అది సాధారణుడు అనేక సంగతులను మన హృదయంలో తలుపులలో పెట్టి సంఘంలో ఒకరిని చూస్తే ఒకరు కాకుండా, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకుండా, ఒకరి గురించి ఒకరు పండాలు చెప్పుకున్నట్లుగా చేస్తూ సంఘంలో సాధారణుడు ఐక్యమత్యము లేకుండా సంఘంలో లోకాన్ని వాడు తెచ్చి పెట్టకుండా హల్లెలూయా ఉండడానికి దేవుడు వాక్యము చేత సంఘాన్ని ఏం చేస్తున్నాడంట? ఉదక స్నానం చేయిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము చేత సంఘమును దేవుడు ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఈ యూదయలో అనగా సంఘములో ఉంటున్న సంఘము ఏ విధంగా ఉండాలంట? సాక్ష్యం కలిగిన సంఘంగా ఉండాలి కదా. కొంతమంది మన సంఘస్థులు చాలా మంచివాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు కదా. ఒకరిని బాగా పరామర్శించుకుంటారు. హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరు బాగా ప్రార్థన చేస్తున్నారు కదా. చేస్తున్నారా? చాలా మంచివాడు మన సంఘస్థులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చి అయిపోయిన వెంటనే ఎవరు టక్కని పారిపోరు. అక్క ఎట్లున్నావు, ఏం సమస్య మీది అని ఒకరినొకరు తెలుసుకుంటా మీరు ఉన్నారు కదా. ఒకరికొకరు నేను చేత ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఆయనతో ఏం మాట్లాడలే, నా పని నాదని చెప్పేసి మూతి ముడుచుకున్న సంఘంలాగా మన సంఘం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఒకవేళ మూతి ముడుచుకున్న సంఘంలాగా ఉంటే, మూతి ముడుచుకున్న విశ్వాసంలాగా ఉంటే ఏమవుతుందా? ఏమవుతుంది? సాక్ష్యం ఉండదు. హల్లెలూయా. ఏమంటారంటే ఏం సార్ ఆయన మూతి ముడుచుకుని పోయినట్టారు. హల్లెలూయా. ఏం సార్ ఆ ఎప్పటికి ఎవరు పట్ల యాత చర్చికి రావడానికి వస్తాడు, చూడమని పారిపోతాడు. హల్లెలూయా.
సంఘంలో సహోదరుల ప్రేమ కావాలి. సహోదరులు ఏం చేయాలి? పరామర్శించుకోవాలి, ఒకరిని ఒకరు పలకరించుకోవాలి, ఒకరు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. మరి ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకోవాలి. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు మాకు చెప్పుకోకూడదండి. ఏం చెప్పకూడదు? కొంతమంది ముసలమ్మ ముచ్చట్లు, నీ సీర బాగుందా, నా సీర బాగుందా, నీ నెక్లెస్ బాగుందా, నా నెక్లెస్ బాగుందా. హల్లెలూయా. నీ బైక్ బాగుందా, నా బైక్ బాగుందా. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి సంఘంలో కాదు, కానీ అది సాక్ష్యము కాదు, అది లోకం. ఏమో చెప్పండి, అది లోకం. అయితే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం మన జీవితంలో ఏముండాలంటే సాక్ష్య జీవితం ఉండాలి. మారు మనస్సుకు తగిన ఫలాలను మనము ఫలించే వాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. కదా, మనం ఎంతమంది మారు మనస్సు పొందారైనా? ఎంతమంది మారు మనస్సు పొందారు? చేతులు పైకి చూపించండి, గట్టి చెప్పట్లు కొడతాం అయిపోతాం. అందరూ మారు మనస్సు పొందారు. మారు మనస్సుకు తగిన ఫలాలను ఏం చేయాలి? మనం ఫలించాలి. హల్లెలూయా. ఏమి ఫలించాలి? ప్రేమ మనలో ఫలించాలి. ఎటువంటి ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ కాదండి, దైవ సంబంధమైన ప్రేమ, అగాపే ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన చర్చి పేరు అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ, హద్దులేని దేవుని ప్రేమ. ఆ ప్రేమలో కల్మషము లేదు, ఆ ప్రేమలో స్వార్థం అనేది లేదు. హల్లెలూయా. సంఘము ఏ విధంగా ఉండాలంటే స్వార్థము లేని సంఘముగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిష్కల్మషమైన సంఘముగా, నిష్కల్మషమైన విశ్వాసులుగా, మంచి మనస్సాక్షి కలిగిన వారుగా మన జీవితంలో మనలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇంట్లో ఉన్న సాక్ష్యం, కొంతమంది ఇంటికే పరిమితమైపోతారు. సార్, నా భర్త చాలా మంచోడు సార్, నా భార్య చాలా మంది సార్, నా పిల్లలు, భార్య భర్త పిల్లలు దేవునికి స్తోత్రం మంచి సాక్ష్యంగా 4 గోడల మధ్యలో ఉన్నట్టుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మీ సాక్ష్యం ఏం కావాలంటే ఇంటికే పరిమితం కాదు, కానీ మీ సాక్ష్యము సంఘములో కూడా మీ సాక్ష్యం ఏం చేయాలి? ప్రజ్వలించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. క్షమించే మనస్సు కలిగిన సంఘంగా, విశ్వాసిగా మరి ఉండాలి. హల్లెలూయా. ప్రేమించే విశ్వాసిగా ఉండాలి. దేవుని వాక్యం చూస్తూ ఉంటున్నాం, నీ శత్రువును నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్. అందును బట్టి మనము మొదటి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచులు గడగడలాడు తాళమైనది. చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను పెట్టుడను. చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనము ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును
విచారించుకోదు, త్వరగా కోపపడదు. హల్లెలూయా. ఏం ఉంచుకోదంట? అపకారాన్ని మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమును సంతోషించును. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని కొడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది దేంట్లో సంతోషిస్తారంటే దుర్నీతి విషయంలో సంతోషిస్తారు. వేరే వాళ్ళకి ఏమైనా కొంచెం దొరికిందంటే ఇంకైపోయింది, వాళ్ళని ఆడిపోసుకోవడమే. అది ప్రేమ నాది. హల్లెలూయా. ఎవరైనా అపకారం చేసి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు సరిగా దేవుని ప్రేమ లేదు కాబట్టి. వారు అపకారం చేసింటారు. అయితే వాళ్ళు కనిపించినప్పుడు నీకు వారితో మాట్లాడలేకపోతే నీలో ప్రేమ ఉంటుందా? ప్రేమ ఏంటంటే అపకారాన్ని మనసులో ఉంచుకో. యోసేపు మనం చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క అన్నలు యోసేపు మంచి చేశారా, కీడు చేశారు? చెప్పండి. కీడు చేశారు. కీడు చేసిన యొక్క అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు అపకారాన్ని మనసులో ఉంచుకోండి. హల్లెలూయా. యోసేపు వారిని క్షమించేశారు. హల్లెలూయా. ఆయన యోసేపు అందుకని ఎలా ఉన్నాడంట? ఫలించని కొమ్మలాగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని యోసేపు అంటే ఫలించని కొమ్మ కదా. మారు మనస్సుకు తగిన ఫలములు గ్రహించాలి, ఫలించాలి. అంటే అపకారాన్ని మీరు మనస్సులో మీరు ఉంచుకోకూడదు. దుర్నీతి విషయంలో ఎవరికైనా చెడ్డ చేస్తే మీరు చూసి సంతోష పెడితే మన దేవుని బిడ్డలు అనమాట. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కాల్చబడడానికి మన శరీరాన్ని అప్పగించినప్పటికీ కదా, బీదల పోషణకు మనం ఏమైనా ఇచ్చినప్పటికీ అవన్నీ చేయాల్సిందే. ప్రభు కొరకు మనం హింస పొందాల్సిందే. అయితే అన్ని చేసి కూడా మన జీవితంలో ప్రేమ లేని వాళ్ళమైతే మనం ఎవరంట? వ్యర్థులము. మనం వ్యర్థంగా ఉండాలా? మనం వ్యర్థంగా మనం ఉండకూడదు. అంటే ఏమన్నా మన జీవితంలో దేవుని ప్రేమను మనం కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. సంఘంలో సంఘ బిడ్డలు ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగిన వాళ్ళుగా, ఒకరిని ఒకరు క్షమించుకునే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఒకరిని ఒకరు ఆదరించుకునే వాళ్ళుగా ఉండాలి. ఒకరిని ఒకరు బలపరుచుకునే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. పురుషులు పురుషుల్ని అడిగి తెలుసుకునే వాళ్ళు ఉండాలి. స్త్రీలు స్త్రీలను అడిగి తెలుసుకొని ప్రార్థన చేసే వాళ్ళుగా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘము ఏం చేయబడాలంటే పరిశుద్ధతలో మరి ఎదుగా. సంఘము అమర్యాదగా ప్రవర్తించకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమర్యాదగా ప్రవర్తించడం అంటే ఏం చెప్పండి? అమర్యాదగా ప్రవర్తించడం అంటే మర్యాద లేకుండా ప్రవర్తించడం. ప్రేమ అమర్యాదగా నడవదు. కొంతమంది అంటారు ఆయనకు మర్యాద ఉందా అండి అంటారు. ఇంకొకరు ఏమంటారు ఆమెకు మర్యాద ఉందా, ఈ విధంగా జీవిస్తా ఉంది, ఈ విధంగా జీవిస్తా ఉంది. హల్లెలూయా. ఎప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుందో, ఎప్పుడు దేవుని వాక్యం మనలో ఉంటుందో, మన జీవితంలో అమర్యాదగా మనము నడవ. ప్రేమ చూపిస్తాం కానీ ఆ ప్రేమలో ఏమనుకుందంట? అమర్యాద ఉండకూడదు. కానీ ఆ ప్రేమలో ఏముండాలంటే దైవిక ప్రేమ చూడాలి. హల్లెలూయా. యథార్థమైన మంచి మనస్సాక్షిని కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తెలుస్తాం కదా. చివరిగా మనం చూస్తాము మరి సమరయ. హల్లెలూయా. దేవునికి తీసుకో. మొట్టమొదటి చూస్తాము యెరూషలేము అనగా ఇల్లు, రెండవది యూదయ అనగా సంఘము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంఘంలో సంఘ విశ్వాసులు సాక్ష్యంగా ఉండాలి. హల్లెలూయా. ఒకరికొకరు సాక్ష్యంగా
మరి ఉండాలి. హల్లెలూయా. ఒకరిని ఒకరు ఘనపరుచుకునే వాళ్ళుగా ఉండాలి. మరి ఒక్కొక్కరు తగ్గించుకున్న వాళ్ళుగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎక్కడ కూడా గర్వం అనేది మనలో రాకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. వాళ్ళు తక్కువ ఇది ఎక్కువ అన్న మాట మనలో రాకూడదు. యేసుక్రీస్తు ప్రభు అందరిని కూడా ఆయన సమానంగా ఆయన ప్రేమించిన వాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. అలాగే సంఘం కూడా మనం ఏ స్థితిలో ఉన్నా ఏమి ఉన్నా ప్రతి ఒక్కరిని ఎట్లుండాలంట, ప్రేమించే మనసులు కలిగిన వాళ్ళు ఉండాలి, క్షమించే మనసులు కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్ కదా. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్ కదా. చాలా మంది అంటారు, సార్ ఆయన మీ చర్చికి వస్తాడా? వస్తాడు. ఆయన భయంకరమైన బండబూతులు తింటాడు సార్, భయంకరమైన బండబూతులు తింటాడు సార్. నేను అనుకున్నాను సార్, వాడు మీ చర్చికైనా వచ్చేది. ఆయన భయంకరమైన బండబూతులు తింటుంది సార్, ఆమె మీ చర్చిగా వచ్చేది. మంచి సాక్ష్యం అంటే అది. హల్లెలూయా. ఒకసారి నీళ్ళ దగ్గర వంతులు పెట్టారు. వంతులు పెట్టినప్పుడు గుర్తులు పెట్టుకునేవాళ్ళు, దగ్గర గుర్తులు పెట్టుకునేవాళ్ళు. ప్రైజ్ లార్డ్. కొంచెం అక్కడ తేడా వచ్చింది, వెనకాల ముందు తేడా వచ్చింది. ఆమె పేరు ఏమంటే మార్తమ్మ. ఇక్కడ ఎవరైనా మార్తమ్మ అంటే ఫీల్ కావుతుంది. ఆయన పేరు మార్తమ్మ. హల్లెలూయా. ఇంకొక స్త్రీ వచ్చి అందులో. ప్రైజ్ లార్డ్. అన్యురాలు ఏం జరిగిందంటే పరిస్థితి కొంచెం తేడా వచ్చింది. ఈ మార్తమ్మ అంటుందంటే నీ కింద ముందు నా బిడ్డ ఉంది అంటుందంటే. హల్లెలూయా. లేదక్క నా బిడ్డ ముందు ఉందని చెప్తుంది. ఎక్కడ ఉంటారు కదా. ప్రైజ్ లార్డ్. ఈ మార్తమ్మ చర్చిలో ఫస్ట్ లైన్లో కూర్చుంటుందండి. ఆదివారము చర్చిలో కూర్చుంటుంది, ఫస్ట్ లైన్లో కూర్చుంటుంది, మంచిగా ప్రార్థన చేస్తుంది, అంతా చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉందంట. జరుగుతూ బండ బూతులు చిట్టేస్తా ఉందంట. అక్కడే ఎట్లా చేస్తుంది, బండ బూతులు చిట్టేస్తా ఉంటే అంతలో మాస్టర్ గారు కనిపించారు. అంత దూరం ఎవరు కనిపించారు? మాస్టర్ గారు దగ్గర వచ్చే లోపల ఈ మార్తమ్మ అన్య భాషలతో మాట్లాడటానికి ప్రారంభించింది. ఏం మాట్లాడుతుంది? అన్య భాషలతో అని మాట్లాడుతుందంట. ఎందుకంటే పెద్దలు వస్తాను నువ్వు. ప్రైజ్ లార్డ్. అన్య భాషలో మాట్లాడుతూ ఉంటే మాస్టర్ వచ్చి ఏమైందంటే, వనరాలయ్యా బాగున్నారా, ఏం లేదు నీళ్ళు పడుతున్నాయ్యా అని చెప్పేసి ఊరాల సిక్కూరా మంగళాల వస్తాబాబా అంటావు. ఈ అప్పటికి అర్థం కాదా, కొట్టవచ్చింది కదా. ఆయన పోయినాక ఏం నన్ను తిడుతున్నావంటే మళ్ళీ స్టార్ట్ చేసింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఏమంటారు, మీరు చర్చికి పోతారు. హల్లెలూయా. అన్యజనులను ఎవరు వేరే చూపిస్తారు కానీ ఎవరు చూపిస్తారంటే దేవుని నమ్ముకున్న నిన్ను నన్నే లోకస్తులు వేరే చూపిస్తారు. మీరు చర్చికి వెళ్తా ఉన్నారే, హల్లెలూయా, మీరు ఆ దేవుని నమ్ముకున్నారే, మీ నోరే బాగుంది. నీవిత మోసం చేశావే, నీవు ఆ దేవుని నమ్ముకున్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంఘములో ఏముండాలంట, సాక్ష్యం అనేది ఉండాలి. సంఘములో ఏముండాలంట, ప్రేమ ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఒక విద్య ముందు ఎట్లయితే శరీరమా శరీరం పట్టుకోవాలి, ఏమి ఎంత ఎంతసేపు అయితే చెప్పండి. ఎంతసేపు అవుతుంది? హల్లెలూయా. దేవుని స్తోత్రం కదా.
కొన్ని విషయాల్లో సులువుగా చిక్కులు పెట్టు పాపము సంఘమును విశ్వాసం చేయడం వలన మరి ఏం చేయబడుతుందంటే మరి సంఘానికి చెందిపోయారు. హల్లెలూయా. అయితే మనం దేవుని నామానికి ఎలా ఉండాలి? మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. సంఘంలో సాక్ష్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి. మనం ఇంటిలో సాక్ష్యం కలిగిన ఉండాలి. బయట మరి సంఘానికి చర్చ్కి వచ్చినప్పుడు చర్చిలో కూడా మనము సాక్ష్యం కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనం అన్య భాషలు మాట్లాడినా, మన కృపామానాలు ఉన్నా, ప్రార్థన చేసే వారుగా మనం ఉన్నా, హల్లెలూయా, మన జీవితంలో ఏముండాలంటే సాక్ష్యం అన్నది మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. సాక్ష్యము మనం చెప్పడం కాదు, మన క్రియల్లో కూడా ఏం చూపించాలి? మనము మన క్రియల మూలకంగా మన సాక్ష్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమరయాన్ని చూస్తున్నా, సమరయనగా అన్యజనులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూసినప్పుడు, హల్లెలూయా, నిన్ను గురించి ఏం చెప్పాలా? మంచి సాక్ష్యం చెప్పాలి. అన్యజనులు ఏం చేయాలంట? ఒక యూదుని చెంపు పట్టుకొని 10 మంది వస్తారని జగన్ గ్రంథంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడు ఒక యూదుని చెంపు పట్టుకొని 10 మంది వస్తారు? ఎప్పుడు నువ్వు సాక్ష్యం కలిగి ఉంటావో, హల్లెలూయా, ఒక యూదుని చెంపు పట్టుకొని అన్యజనులు దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళు అంటారంట, మేము కూడా ఏం చేస్తాము? మీతో పాటు మందిరానికి మేము వస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందులో మధ్యలో మనం ఏ విధంగా ఉండాలంట? సాక్షులుగా ఉండాలి. మనము మాదిరి కలిగిన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భూదిగంతాల వరకు కూడా మనం ఎట్లున్నారంట? సాక్ష్యంగా ఉండాలి. భూదిగంతముల వరకు అంటే అర్థము, మనం కళ్యాణదుర్గంలో ఉన్నా, అనంతపురం వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మన యొక్క సాక్ష్యము ఏ విధంగా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన సాక్ష్యం సువాసనను వెదజల్లేదిగా మరి ఉండాలి, కానీ దుర్వాసనను వెదజల్లేదిగా ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, హాను యొక్క జీవితం చూస్తున్నాము. ఆయన కొనిపోక పడక మునుపు దేవునికి ఇష్టడై జీవించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా, లేకుంటే దేవుని దృష్టిలో మనము అయిష్టులుగా మనం ఉంటాము? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనము దేవునికి ఇష్టలుగా లేకుండా మనము జీవించుంటే ఇప్పటి తీర్మానం చేసుకోవాలి, ప్రభువా, నేను ఇష్టడుగా, నీకు ఇష్టాలుగా నేను జీవిస్తాను. హల్లెలూయా కదా. ఈ యొక్క సాక్ష్యం విషయంలో మంచి మనస్సాక్షి ఏమంట? ఈ సాక్ష్యంలో ఏమన్నారంట? మంచి మనస్సాక్షి అనేది ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఇంకా అనేకమైన మనస్సాక్షులు ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీక్ మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు మన జీవితంలో మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా ఉంటుందో, మన సాక్షి జీవితం ఏ విధంగా ఉంటుందంటే మరి పరిమళించేదిగా మరి ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈసారి మనం కళ్ళు మూసుకుని కాలం వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి ప్రభు వల్ల ఉంటాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ రాబా తురాబా సీతా తారాబా పరిశుద్ధాత్ముడానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా గొప్ప దేవానికే స్తోత్రాలయ్యా, నా గొప్ప రాజానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 ఓ కరల సబా బాబా 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 రేఖామంగళ సబా బాబా
మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకుందా ఎలా ఉంది మన సాక్ష్య జీవితం. హాగరు విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన దేవునికి ఇష్టడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. ఈరోజు మన సాక్ష్య మూలకంగా దేవుడు సంతోషపడుతున్నాడా? మన సాక్ష్య మూలకంగా మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారా? మన సాక్ష్య మూలకంగా సంఘంలో దేవుని మహిమపరచబడుతూ ఉందా? థాంక్ యూ జీసస్. మన సాక్ష్యం ఏ విధంగా ఉంటుందంటే అన్ని దినులతో పోయినప్పుడు అన్ని దినులాగా ఉన్న మన సాక్ష్యము, లోకస్తులతో లోకానుసారంగా ఉన్న మన సాక్ష్యము, నామపాత్రుల మధ్యలో నామముద్రలుగా మన సాక్ష్యము. ఒకసారి పరీక్షించుకుందా, ఒకసారి మనల్ని మనము సరి చేసుకుందా. థాంక్ యూ జీసస్. ఈ సమయంలో వాక్యం ఆలోచన చేస్తున్నాను. వాళ్ళ నిమిత్తమై పాస్టర్ ప్రార్థన చేస్తారు. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Lord. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకునే సమయంలో పరీక్షించుకొని ఒక చిన్న కోరస్ పాడతాం. అయితే సమయంలో మన హృదయాలు మనం సాక్ష్యం కలిగిన వారిగా ఉంటున్నామా, లేకపోతే సాక్ష్యాన్ని కోల్పోయేటువంటి వారిగా మనం ఉంటున్నామా? మన యొక్క సాక్ష్యాన్ని చూసి అనేకులు ప్రభు ఎదురుకు వస్తూ ఉన్నారా, లేకపోతే మన సాక్ష్య జీవితాన్ని చూసి వెనుతిరిగే వారిగా ఉంటున్నారా? మన మనస్సాక్షి మనకు విషయాలను తెలియజేస్తుంది. మనం ఏ విధంగా ఉన్నాం, సత్యం కొరకు మనం సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నామా, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో సత్యం కొరకు, మరికొన్ని పరిస్థితుల్లో అసత్యం వైపు తిరుగుతూ ఉన్నామా? సత్యమునకు మేము సాక్షులకు, క్రీస్తుకు మేము సాక్షులకు. సత్యమునకు మేము సాక్షులకు, క్రీస్తుకు మేము సాక్షులకు. రోషము గల దేవుని ప్రజలకు సత్యము కలిగి జీవిస్తాం. దేశము గల దేవుని ప్రజలకు సత్యము కొరకు మరణిస్తాం. హోసన్నా 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 హోసన్నా. సత్యములకు మేము సాక్షులకు, క్రీస్తుకు మేము సాక్షులకు. సత్యము కొరకు సాక్షులకు, క్రీస్తుకు మేము సాక్షులకు. రోషము గల దేవుని ప్రజలకు సత్యము కలిగి జీవిస్తాం. రోషము గల దేవుని ప్రజలకు సత్యము కొరకు మరణిస్తాం. హోసన్నా 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 హోసన్నా. పరీక్షించుకుందాం ప్రియులారా. సత్యం కొరకు మనం సాక్షులుగా ఉంటున్నామా? దేవుని కొరకు రోషగల ప్రజలుగా, దేవుని కొరకు అనేక జనుల ఎదుట మనము సాక్షులుగా జీవిస్తున్నామా లేదా? యూదయ, సమరయ, భూదిగంతాల వరకు మనము దేవుని కొరకు సాక్ష్యాన్ని అందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఇంట సంఘములోను బయట అన్యజనుల ఎదుట మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఈరోజు మనము ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతున్నాం. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంటే, బిడ్డ నువ్వు ఫలానా విషయంలో నువ్వు సాక్ష్యాన్ని కోల్పోయి ఉన్నావు, ఫలానా విషయంలో నీ చూపు విషయంలో, నీ వినికిడి విషయంలో, నీ మాట విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ
నువ్వు పలానా విషయంలో నువ్వు సాక్ష్యాన్ని కోల్పెట్టావు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నప్పుడు మన హృదయాన్ని మనం కట్టం చేసుకునేది వద్దు. దైవ సన్నిధిలో మన హృదయాన్ని మనం కరిగించుకుందాం. మన కన్నీరు వచ్చినట్లయితే దైవ సన్నిధిలో కన్నీరు కాలుస్తూ అవును తండ్రి, ఈ విషయంలో నాయన నీ యొక్క సాక్షిగా, ప్రజలందరూ సాక్షిగా, నా మనసాక్షిని నాయన నీ సాక్షి ఇవ్వలేకపోతున్నాను, క్షమించు. పిల్లగా ప్రభువు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడు. మహాపరిశుద్ధ మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రవందనం చెల్లించుకుంటున్నాను. దేవాది దేవ, రక్షతి రక్ష, ప్రభుల ప్రభువా, మీకే వందనాలు. యేసయ్యా, ఈ యొక్క సమయంలో తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన హానోకు నాయన మరణము చూడలేదు. హానోకు నాయన తండ్రి మరణము చూడక కొనిపోబడక ముందు నాయన దేవునికి ఇష్టడైన మనుష్యులు అని సాక్ష్యం పొందాడు. ఇష్టడైన మనుష్యులు అని సాక్ష్యం పొందాడు. ఇష్టడైన మనుష్యులు అని సాక్ష్యం పొందాడు. ప్రభువా, మేము నీ ద్వారా దేవునికి ఇష్టడైన మనిషి, వ్యక్తి అని సాక్ష్యం పొందాలి. ప్రభువా, సంఘములో కూడా ప్రభువా ఈ యొక్క బిడ్డ అంటే దేవుని దైవ సాక్ష్యం పొందింది, నాకు ఇష్టము దైవ సంఘంలో మేము సాక్ష్యం పొందుకోవాలి. ఇంటిలో కూడా మేము సాక్ష్యం పొందుకోవాలి. మా యొక్క రక్త సంబంధికులతో సాక్ష్యం పొందుకోవాలి. అదే తండ్రి నాయన మా ప్రార్థనలో మేము ఎక్కడికి వెళ్ళినా నాయన తండ్రి అక్కడ నాయన మేము వీరు దేవుని ప్రజలు, వీరి సాక్ష్యం ఈ విధంగా ఉంది అని నాయన మేము సాక్ష్యం పొందుకొని మా సాక్ష్య జీవితం ద్వారా అనేకులను నాయన వెలుగు యొద్దకు, క్రీస్తు యొద్దకు నడిపించేటువంటి నాయన జ్యోతులుగా, వెలుగుగా మమ్మల్ని లోకంలో నాయన సత్యం కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకై మీకే వదనం, మీకే వదనం, మీకే వదనం, మీకే వదనం. ప్రభువా, యొక్క శరీరంలో నీ యొక్క రక్తంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు వివేచించి పరిశుద్ధమైన శరీరంలో, పరిశుద్ధమైన రక్తంలో మేము పాల్గొంటున్నాము. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి, నిర్దోషంగా మేము పాల్గొనాలి అన్నటువంటి అవగాహన నాకు, మాకు, సంఘానికి దయచేయండి. దేవా, మీకే వందనం చెల్లిస్తూ ముందున్న సమయాన్ని నీ చేతులు అప్పగించుకుంటూ పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ కూడిన అందరితోనూ, యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులతో సదా తోడై ఉండి నీ కొరకై బలమైన సాక్షులుగా జీవించడానికి తీర్మానం చేసుకొని ఇక నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానంతో సంఘము, సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరూ సాగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఆదివారం ఇక యూట్యూబ్లో వస్తున్న ఆదివారం ఆరాధనను ప్రతి ఒక్కరు వీక్షించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయవలసిందిగా ప్రోత్సాహం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి